ఏది పడితే అది ఫోన్లలో ఆన్ చేయడం, ఏది ఉంటే అది మనకు ఫోన్ ఉంది కదా, మనకు వేలు ఉంది కదా అని చెప్పేసి అన్నీ మనం చూసుకుంటూ షేర్ చేస్తున్నాం. అది రాంగా రైటా ఏది లేదు. మనకెవరో వాట్సాప్లో పంపుతారు, అది మనం చూసుకుంటాం. అది నిజమా కాదని తెలియకుండా ఇమ్మీడియట్లీ మనం గ్రూపులలో పెట్టేసుకుంటున్నాం, స్టేటస్లో పెట్టుకుంటున్నాం. ఫస్ట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ మనం చూసుకుందాం, మనం చెక్ చేసుకోవాలి ఇది నిజమా కాదా అని. మనకి వాట్సాప్ గ్రూప్లో రాగలేదు, కనీసం పూర్తిగా చదవకుండానే మనం ఇమీడియట్లీ స్టేటస్ పెట్టేస్తున్నాం, గ్రూప్లో పెడతాం. నిన్న ఒక న్యూస్ వచ్చింది. ఏంటి, టోల్ గేట్లకి మన 2 వీలర్స్కి కూడా చలాన్ వేస్తున్నారు అన్నట్టుగా ఒకటి వచ్చింది. అది టోల్ గేట్ దీంట్లో 2 వీలర్స్కి చలాన్ ఏంటి, 4 వీలర్కి ఉంటుంది. 2 వీలర్కి అనగానే మొత్తం అది న్యూస్ అంతా వైరల్ అయిపోయి మనకి ఫేస్బుక్లో, తర్వాత ఇన్స్టాలో, వాట్సాప్లో. ఒకసారి మీరు ఆలోచన చేయండి, రాగానే మీరు వెంటనే షేర్ చేయడమేనా? లాస్ట్కి న్యూస్ మనకి కేంద్ర మంత్రి గడ్కరీ దాకా వెళ్ళి ఆయన ఇది కాదు అని చెప్పినాక అప్పుడు మనకి మళ్ళీ ఇది రాంగ్ అని మళ్ళీ మనం మెసేజ్ పాస్ చేస్తాం. ఇలా ఏది అంటే అది మీరు మెసేజ్ను పాస్ చేయకండి. ఇలా చేసి 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 లాస్ట్కి అది మీకే చుట్టుకుంటుంది. కాబట్టి ఏదైనా ఫస్ట్ న్యూస్ ఇది రాంగా రైటా అని చెక్ చేయండి, తర్వాత మీరు ఇమ్మీడియట్లీ షేర్ చేయండి. ఓకేనా? తస్మాత్ జాగ్రత్త.